టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6F నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 2 సమ్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, సో దెన్ ప్రూవ్ దట్ sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 cos a sin b cos c అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఏబీసీలు అనేవి ఏంటి, ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అని ఇచ్చాడు. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాము, ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం, ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది ఇక్కడ చూడండి. sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c, ఓకేనా. సో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్. సో ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, sin c మైనస్ sin d లాగా ఉంది, అంతే కదా. sin c మైనస్ sin d లాగా ఉంది. సో మరి sin c మైనస్ sin dకి ఫార్ములా తెలుసు మనకి. ఏంటది, sin c మైనస్ sin dకి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 2 cos of c plus d by 2 into sin of c minus d by 2, ఓకేనా. sin c minus sin d కి ఫార్ములా ఏంటి, 2 cos of c plus d by 2 into sin of c minus d by 2. మరి ఇక్కడ c ఈక్వల్ టు ఎంత ఉంది, 2a, d ఈక్వల్ టు 2b. సో ఇది ఇక్కడ అప్లై చేద్దాము. 2 cos of c ప్లస్ అంటే 2a ప్లస్ 2b by 2 into sin of c minus d అంటే 2a minus 2b by 2 ప్లస్ sin 2c తెలుసు మనకి. sin 2a ఈక్వల్ టు ఏమని రాస్తాం, 2 sin a cos a. మరి sin 2c అంటే 2 sin c cos c అని రాయొచ్చు కదా, 2 sin c cos c, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2 cos of, ఇక్కడ 2a 2b, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీద్దాము, అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b బై 2 ఇంటూ సైన్ ఆఫ్, దీంట్లో కూడా 2 కామన్ తీద్దాము, a మైనస్ b బై 2 ప్లస్ 2 sin c cos c. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏమిది ఇక్కడ, 2 cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 sin c cos c, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, a ప్లస్ b ప్లస్ c, ఏబిసిలు అనేవి ఏమన్నాడు, ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్నాడు కదా. సో అప్పుడు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 180 degrees కదా, అంతే కదా. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను a ప్లస్ b ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు cని ఇక్కడ సైడ్ తీసుకొచ్చామనుకోండి 180 మైనస్ c అవుతుంది, అంతే కదా. a ప్లస్ b ఈక్వల్ టు 180 మైనస్ c. సో ఇక్కడ a ప్లస్ b ఉంది కదా. సో ఇక్కడ కాస్ ఆఫ్ a ప్లస్ b కావాలి మనకి, అంతే కదా. కాస్ ఆఫ్ a ప్లస్ b కావాలంటే బోత్ సైడ్స్ కూడా మనం కాస్ అప్లై చేసామనుకోండి, కాస్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ c, ఓకే. సో కాస్ ఆఫ్ 180 మైనస్ c, 180 మైనస్ c అంటే ఎలా ఉంటుంది, 180 మైనస్ c అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్లో వచ్చేసి 90 మైనస్ టీటా, సెకండ్లో 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, సో థర్డ్లో వచ్చేసి 180 ప్లస్ టీటా, ఓకే. సో మనకు కావాల్సింది 180 మైనస్ టీటా కావాలి. సో ఇది వచ్చేసి ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్, సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్, అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కాస్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ 180 ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. ఇప్పుడు కాస్ ఆఫ్ 180 మైనస్ c అంటే కాస్ c వస్తుంది, ఓకే. సో కాస్ c వస్తుంది, కాకపోతే సైన్ అనేది ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, ఓకే. సో కాస్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఏముంది, మైనస్ కాస్ c, దాని ప్లేస్లో మైనస్ కాస్ c రాద్దాం. 2 ఇంటూ మైనస్ కాస్ c ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 sin c cos c, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇక్కడ cos c ఉంది, ఇక్కడ cos c ఉంది. సో 2 cos c అనేది కామన్ తీద్దాము. సో 2 cos c కామన్ తీస్తే 2 cos c అనేది కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ సైన్ సి, ఓకే. ఇక్కడ మళ్ళీ చూడండి, a ప్లస్ b ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఏమవుతుంది, 180 degrees అవుతుంది అన్నాం కదా. సో ఇక్కడ c మాత్రమే కావాలి మనకి కదా. సో c మాత్రమే కావాలంటే
అప్పుడు ఏం చేద్దాం చూడండి, a ప్లస్ c ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. ఓకేనా, c ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b అవుతుంది. మనకి ఇక్కడ సైన్ c కావాలి. సో బోత్ సైడ్ సైన్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా అనేది ఇంతకుముందు చెప్పాం కదా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్లో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ పాజిటివ్ వస్తుంది. సో 180 ఉంది కాబట్టి సైనే వస్తుంది, అంటే అప్పుడు ఏమొస్తుంది సైన్ ఆఫ్ a ప్లస్ b అవుతుంది. ఓకేనా, సో సైన్ c ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సైన్ ఆఫ్ a ప్లస్ b రాయొచ్చు. స్టార్ స్టెప్ ఇక్కడ రాద్దాం, 2 cos c ఆఫ్ మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ సైన్ ఆఫ్ a ప్లస్ b. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2 cos c, ఈ ప్లస్ది ముందు రాద్దాము, సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b, సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, 2 cos c ఆఫ్ సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ bకి ఫార్ములా ఏంటి 2 cos a sin b కదా, 2 cos a sin b. ఓకేనా, సో 2 cos c ఇంటూ 2 cos a sin b వచ్చింది. నెక్స్ట్ 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది, 4 cos a sin b cos c. ఓకేనా, సో therefore LHS ఈక్వల్ టు RHS. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 4 cos a sin b cos c అని ప్రూవ్ చేయమన్నారు. సో అదే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి, cos 2a మైనస్ cos 2b ప్లస్ cos 2c ఈక్వల్ టు 1 మైనస్ 4 sin a cos b sin c అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. మళ్ళీ సేమ్ LHS పార్ట్ తీసుకుందాము. సో LHS అనేది ఏముంది ఇక్కడ, cos 2a మైనస్ cos 2b ప్లస్ cos 2c. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే cos c మైనస్ cos d అనుకుందాం. సో cos c మైనస్ cos dకి ఫార్ములా, cos c మైనస్ cos dకి ఫార్ములా ఏంటి మైనస్ 2 సైన్ ఆఫ్ cos c మైనస్ cos d ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ 2 సైన్ ఆఫ్ c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ d బై 2. అది ఇక్కడ అప్లై చేద్దాము. c ప్లస్లో 2a ఉంది, d ప్లస్లో 2b ఉంది, అంతే కదా. సో c ప్లస్ d బై 2 అంటే 2a ప్లస్ 2b బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 2a మైనస్ 2b బై 2 ప్లస్ cos 2c. cos 2cని ఏమని రాయొచ్చు, మనకి cos 2a ఈక్వల్ టు తెలుసు ఫార్ములా. cos 2a ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఒకటి ఉంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a ఒకటి ఉంది, అంతేనా. 2 ఫార్ములాస్ ఉన్నాయి cos 2aకి. సో ఇక్కడ మనకి ఈ మొత్తం కూడా సైన్లలో ఉంది కాబట్టి ఈ cos 2a ఈక్వల్ టు కూడా సైన్లలో వచ్చేదే రాద్దాము. అంటే అప్పుడు cos 2c ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఓకే, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మైనస్ 2 సైన్ ఆఫ్, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది, సో 2 కామన్ తీద్దాం. కామన్ తీసేటప్పుడు ఏమవుతుంది a ప్లస్ b బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 2 ఆఫ్ a మైనస్ b బై 2 ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ 2 సైన్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c వస్తుంది. ఓకేనా, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ సైన్ ఆఫ్ a ప్లస్ b ఉంది కదా, ఇంతకుముందు మనం అనుకున్నాం ఏబిసిలు అనేవి యాంగిల్స్ అనుకున్నాము. యాంగిల్స్ అనుకున్నాం కదా, ఏబిసి అనేవి వాళ్ళే ఇచ్చారు ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అని. సో అప్పుడు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180కి ఈక్వల్ అవుతుంది కదా. సో అప్పుడు a ప్లస్ b ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ c. మనకి ఇక్కడ ఏం కావాలి సైన్ ఆఫ్ a ప్లస్ b కావాలి, అంటే అప్పుడు బోత్ సైడ్స్ కూడా మనం ఇక్కడ సైన్ అప్లై చేద్దాము. సో సైన్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది సైన్ ఆఫ్ 180 మైనస్ c. 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అనుకున్నాం, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ 180 ఉంది కాబట్టి మళ్ళీ సైనే వస్తుంది, అంతే కదా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ c ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ c అవుతుంది. ఈ ప్లేస్లో మనం సైన్ c రాద్దాం, మైనస్ 2 సైన్ c సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2
సైన్ స్క్వేర్ సి. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ రాద్దాం చూడండి. దట్ ఈక్వల్ టు ఫస్ట్ 1 రాద్దాము ముందు. సో 1 మైనస్ 2 సైన్ సి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 సైన్ సి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అదే మిగిలింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు దీంట్లో 1 మైనస్ 2 సైన్ సిని కామన్ తీద్దాం. ఓకేనా. 1 మైనస్ 2 సైన్ సిని కామన్ తీస్తే 2 సైన్ సిని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంటుంది. ఓకేనా. సో మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ప్లస్ ఉంటుంది. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1 మైనస్ 2 సైన్ సి ఇది ఏ ప్లస్ బి ముందు రాద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1 మైనస్ 2 సైన్ సి ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా డైరెక్ట్ ఉంది కదా. సో ఆ ఫార్ములా వచ్చేసి ఏంటి, 2 సైన్ ఏ కాస్ బి, అంతే కదా. 2 సైన్ ఏ కాస్ బి. సో దట్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి. ఓకేనా. ఏమొచ్చింది ఆన్సర్, 1 మైనస్ 4 సైన్ ఏ కాస్ బి కాస్ సి వచ్చింది. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో దీంతో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.